సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం గొట్లపాలెం పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీ నందు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల 4 రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలతో ఇబ్బంది పడుతున్న గిరిజన కాలనీ వాసులను అడిగి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకి ఇంకా కొంతమందికి ఆధార్లు ఉచిత గ్యాస్ అందడం లేదని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా త్వరితగిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలతో పాటు వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల నరసింహ, పారిచెర్ల శరత్, సందూరి శ్రీహరి, పోట్లూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఏదైతే ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా విపరీతమైన వర్షాలు, దీంతో గిరిజన కాలనీల్లో అంతా కూడా పర్యటిస్తూ ఉన్నాం. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పేద గిరిజనులకి సంబంధించినటువంటి చిన్న చిన్న ఉచిత గ్యాస్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఉండటానికి ఇళ్ల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే పేదల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడడమే మా లక్ష్యంగా. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్నటువంటి శాఖల్లో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ, పర్యావరణం. మరి ఈ రెండింటిని కూడా కాపాడుకుంటే రాబోయే రోజుల్లో పసిబిడ్డలందరూ కూడా, వెనకబడినటువంటి పేద గిరిజన బిడ్డలందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి ఆలోచనతో మా వంతు మేము అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం.